ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడే వాళ్ళని ప్రతి 2-3 మంత్స్కి ఒకసారి అన్న జనరల్ చెకప్ చేయించుకోండి అని అన్నాను కదా. అది ఎందుకు అన్నామంటే నేను చెప్తాను. ఎందుకు చెప్పామంటే అది మనం వెహికల్ రైడ్ చేస్తూ ఉన్నప్పుడు లోడ్ మీద వెళ్తున్నప్పుడు కానీ కొంచెం కంట్రోలర్ దగ్గర వాటి దగ్గర హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. హీట్ వస్తుంది, కొంచెంగా హీట్ వస్తూ ఉంటుంది. ఆ హీట్ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే వైర్లు కొంచెం మెల్ట్ అవుతూ ఉంటాయి. హీట్కి ఫైబర్ కదా, వైర్లు కొంచెం కరుగుతూ ఉంటుంది. మీరు 2 నెలలకు ఒకసారన్నా 3 నెలలకు ఒకసారన్నా మీరు జనరల్ చెకప్ అనేది వెళ్తే వాళ్ళు జనరల్ చెకప్లో ఏం చేస్తూ ఉంటే మేమంతా కంట్రోలర్ దగ్గర కానీ వైరింగ్ అంతా ఎక్కడ మెల్ట్ అవుతుందా, హీట్ అవుతుంది ఏంటని చూసి అవి కనుక హీట్ అవుతూ ఉంటుంటే అవి రీప్లేస్ చేస్తాం అక్కడి నుంచి. మీరు అలా జనరల్ సర్వీస్ చెకప్కి వెళ్ళకోకుండా అలాగే వాడేశారనుకోండి, అవి మీరు మెల్ట్ అయ్యి కరుగుతూ ఉండి ఒకేసారి మీ కంట్రోలర్ పోతుంది, మోటార్ పాడైపోతుంది, అవి కొత్త వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది మీకు కాస్ట్? కంట్రోలర్ జనరల్గా 5,000, 4,000, మోటార్ వచ్చేసి 10,000 అలా. దానికి మీరేమనుకుంటారు, అమ్మో ఇంత బడ్జెట్ 8 నెలలకి 9 నెలలకి ఇంత బడ్జెట్ అయిపోతుందా, ఇదా అని అనుకుంటారు. అందుకే అందరూ దయచేసి ఏంటంటే 2 నెలలు 3 నెలలు ఒకసారి అన్నా మీ వెహికల్ని జనరల్ చెకప్ తీసుకెళ్ళండి. అప్పుడు వాళ్ళంతా దాన్ని చెక్ చేసి వైర్లో ఏమైనా మెల్ట్ అవుతామని చూసి మీకు రీప్లేస్ చేసి మళ్ళీ మీ వెహికల్ని న్యూ వెహికల్ లాగా చేసి మీకు ఇస్తారు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా జనరల్ చెకప్ చేయించుకోండి.